డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బిఎల్ఏసి ఆర్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఇలాంటి ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్రీవియస్ గా మనకు నోటిఫికేషన్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి తీసుకుంటామని అన్నారు, కాకపోతే మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ కావచ్చు, అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ అయితే చెప్తాను. సో బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండి. సో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఆ కోర్స్ అయితే ఉంటుంది. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 1 year కోర్స్, ఇది 2 సెమిస్టర్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఎగ్జాక్ట్లీ 1 year లో అయితే ఈ కోర్స్ అవ్వదు, 1.5 year ఆర్ 2 years వరకు ఈ కోర్స్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ జూన్ జూలైలో మనం అడ్మిషన్ తీసుకొని నెక్స్ట్ జూన్ వరకు అయితే అవ్వదు. సో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారంగా జరగవు, కొద్దిగా లేట్ ఉంటుంది. 1.5 year వరకు అయితే ఈ కోర్స్ అయితే ఉంటుంది. సో మీడియం వచ్చేసి మనకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, 2 మీడియంస్లో మీకు నచ్చిన మీడియంలో మీరైతే ఈ కోర్స్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ అన్నిటికన్నా మెయిన్ పాయింట్ ఎలిజిబిలిటీ. సో బేసిక్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎవరైనా పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లికేబుల్. అండ్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళు కూడా అప్లికేబుల్ అండి. లైక్ కానిస్టేబుల్స్ కావచ్చు, గ్రూప్ 4 ఆఫీసర్స్ కావచ్చు, 10th ఇంటర్ చేసుకొని బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు అందరూ అప్లికేబులే. జాబ్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్, హైయర్ ఎడ్యుకేషన్ వేరే కోర్సెస్ చేసేవాళ్ళు లైక్ పీజీ కావచ్చు, డిఎడ్ కావచ్చు, బేసిక్ డిగ్రీతోని మీరు రెగ్యులర్ కోర్స్లో ఉండి ఈ కోర్స్ కూడా వేసుకోవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బేసిక్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి మీకు 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఎవరైతే ఓసీ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళకు 45%. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. బేసిక్ డిగ్రీ ఉండాలి, ఈ పర్సంటేజ్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అండ్ మనకు అక్కడ నోటిఫికేషన్లో మనకు అక్కడ లైబ్రరీకి సంబంధించిన సర్టిఫికేట్ కావచ్చు అవన్నీ అడుగుతుంది, కాకపోతే అవేం అవసరం లేదు. బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళైతే అప్లికేబులే. సో మళ్ళీ డౌట్స్ లైక్ అందులో ఉంది కదా అని అడుగుతారు. సో ముందే చెప్తున్నాను, బేసిక్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లికేబులే. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ నో ఎగ్జామ్, జస్ట్ కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు మీ మొబైల్లో కావచ్చు, మీ ల్యాప్టాప్ కావచ్చు, బయట మీ సేవ కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, ఎక్కడన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకొని మనకు అప్లికేషన్ వస్తుంది. అప్లికేషన్లో కొంతమందికి ఫీజ్ పేమెంట్ డైరెక్ట్ లింక్ వస్తుంది, కొంతమందికి రాదు. సో నేను ఇప్పుడే చెప్తున్నాను, ఎవరికైతే ఫీజ్ పేమెంట్ లింక్ వస్తుందో మీరు పే చేసుకోవచ్చు. పే చేసుకొని మీరు రిసిప్ట్ జనరేట్ అవుతుంది, అది అడ్మిషన్ నంబర్ అంటారు. అప్లికేషన్ వేరు, అడ్మిషన్ నంబర్ వేరు. సో అప్లికేషన్ ఫస్ట్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్ డేట్ లోపు ఎప్పుడైనా మీరు ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. కొంతమందికి అప్లై చేయగానే మనకు ఫీజ్ పేమెంట్ లింక్ యాక్టివేట్ అవ్వదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు స్టడీ సెంటర్కి వెళ్ళాలి. సో మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు ఒక డిస్టిక్, ఆ డిస్టిక్లో ఉండే కొన్ని కాలేజెస్ సెలెక్ట్ చేస్తారు. ఆ కాలేజ్కి విత్ సర్టిఫికేట్స్ ఒక 1 set of జిరాక్స్ వెళ్తే వాళ్ళు యాక్టివేట్ అయితే చేస్తారు. సో ఫీజ్ పేమెంట్ చేసుకోవాలి, స్టడీ సెంటర్కి వెళ్ళాలి, అండ్ 1 set of జిరాక్స్ ఒకటైతే సబ్మిట్ చేయాలి. మన బేసిక్ 10th ఇంటర్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ అండ్ ఈ అప్లికేషన్ మనం స్టడీ సెంటర్కి వెళ్ళాలి, అప్లై చేసుకోవాలి. ఫీజ్ పేమెంట్ లింక్ వస్తే ఫీజ్ పేమెంట్ చేయాలి. ఫీజ్ పేమెంట్ లింక్ రాకపోతే మీరు స్టడీ సెంటర్కి వెళ్ళి 1 set of జిరాక్స్ ఇవ్వాలి. ఫీజ్ పేమెంట్ లింక్ వచ్చినా రాకపోయినా అందరూ ఎవరైతే ఈ బిఎల్ఎస్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఏదైతే స్టడీ సెంటర్ పెడతారో అక్కడ మీరు 1 set of జిరాక్స్ అయితే ఇచ్చి రావాలి. సో అండ్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరికైతే లైక్ బయట చేసుకుందాం అనుకుంటే మీరు బయట వెళ్ళొచ్చు, లేకపోతే సో 300 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో బిఎల్ఐసి అప్లికేషన్, బిఎల్ఐసి గైడెన్స్, సో బిఎల్ఐసి అప్లికేషన్కి 300 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా పీడిఎఫ్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మీరు స్టడీ సెంటర్లో వెళ్ళి ఆ ఫామ్ అయితే ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ గైడెన్స్, ఎవరికన్నా ఈ బిఎల్ఐసి కోర్స్ గురించి కావచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా పర్సనల్గా కాల్ చేద్దాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు బిఎల్ఎస్సి గైడెన్స్ అని మెసేజ్ చేస్తే 100 రూపీస్ తీసుకున్న తర్వాత మీకు ఈ 2 months మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకైతే క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. అన్నెసెసరీ మెసేజ్ కావచ్చు, ఆల్రెడీ వీడియోస్లో చెప్పినవి కావచ్చు, మెసేజెస్ కాల్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ అయితే ఉండదు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో ఇక్కడ స్టడీ సెంటర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి. సో ఇక్కడ కేవలం 5 districts మాత్రమే ఉంటాయి. అందులో వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్. సో మెయిన్గా వరంగల్లో లైక్ ఆ కాలేజ్ పెట్టుకుందామంటే వరంగల్లో క్లిక్ చేస్తే వరంగల్లో డిస్ప్లే అవుతాయి కాలేజెస్. 1 or 2 కాలేజీలు మాత్రమే ఉంటాయి, అవి మీరు పెట్టుకోవాలి. సో అలా హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ మీరు జిల్లాలో లేనప్పుడు మీకు నియర్ బై ఏదైతే అవుతుందో అది స్టడీ సెంటర్గా పెట్టుకోండి. అండ్ అక్కడ మీరు అప్లై చేసేటప్పుడే సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అడుగుతుంది. ఎలెక్టివ్స్ అంటే మనకు నచ్చిన సబ్జెక్ట్ మనం ఎంచుకోవచ్చు. సో ఇక్కడ 2 subjects డిస్ప్లే అవుతాయి, ఈ రిసోర్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి సోషల్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్. ఈ రెండిట్లో మీకు నచ్చింది ఏదన్నా మీరైతే తీసుకోవచ్చు.
సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రిసోర్సెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొద్దిగా బెటరే, కొద్దిగా ఓన్గా రాసుకోవచ్చు. అండ్ సోషల్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ ఎవరికైతే కొద్దిగా సోషల్ బ్యాక్గ్రౌండ్, సోషల్ బేసిక్ నాలెడ్జ్ ఉంది అనుకుంటే అది తీసుకోవచ్చు. సోషల్కి కొంతమంది లైక్ ఆ గుర్తు పెట్టుకోవడం కావచ్చు, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ వాటికి రిలేటెడ్ ఉంటాయి ఇవి. సో ఈజీ అని ఉంటాయి, రెండు కూడా ఈజీగా ఉంటాయి. కాకపోతే కొంతమంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకు ఈ సోషల్ సైన్స్ సంబంధించింది కొద్దిగా కష్టం అవుతుంది, బై హ్యాడ్ చేయడం కావచ్చు, గుర్తు పెట్టుకోవడం. ఎవరైతే ఈ రిసోర్సెస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటారో ఈజీగా ఉంటాయి, రెండు కూడా ఈజీగా ఉంటాయి. కాకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే కొద్దిగా ఈజీగా రాసుకోవచ్చు. సోషల్ సైన్స్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు, రెండు కూడా ఈజీగా ఉంటాయి. జస్ట్ మనకు డిఫరెన్సెస్ అయిపోతాయి రెండు. నెక్స్ట్ అప్లికేషన్ వీడియో. ఇప్పుడు బిఎల్ఐసి అన్న ఎవరైతే పీజీ అప్లై చేసుకున్న వాళ్ళు ఆ పీజీ రిలేటెడ్ వీడియోనే ఈ బిఎల్ఐసి వీడియో కూడా ఉంటుంది. జస్ట్ మీరు ఆ వీడియో చూడండి, ఆ వీడియోలో ఎట్లయితే ప్రాసెస్ ఉంటుందో సేమ్ ప్రాసెస్. జస్ట్ అక్కడ కోర్స్ దగ్గర పీజీ బదులు బిఎల్ఐసి సెలెక్షన్ చేసుకోవాలి. మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో మీకు పీజీకి సంబంధించిన వీడియో లింక్ ఉంటుంది. ఆ వీడియో చూసుకొని మీరు మీ మొబైల్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు చేసుకోవచ్చు. అక్కడ ఏమేమి అడుగుతుంది అది చూసుకోండి. ఓన్లీ ఎలెక్టివ్స్ దగ్గర ఎక్స్ట్రా పాయింట్ వచ్చేసి ఎలెక్టివ్స్ దగ్గర ఎలెక్టివ్స్ అడుగుతుంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, మిగతా ప్రాసెస్ సేమ్. సో జస్ట్ బిఎల్ఐసి క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ సర్టిఫికేట్స్ మీరు కొన్ని అప్లోడ్ చేయాలి. అందులో బేసిక్ మీ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ సిఎంఎం, పీసీ. సిఎంఎం అంటే కన్సాలిడేటెడ్ మెమో. మీ డిగ్రీ వాళ్ళు 6 సెమిస్టర్ మెమోస్ ఉంటాయి కదా, అన్ని కలిపి ఒకే మెమోలు ఇస్తారు. అందులో మీ సిజిపిఏ ఉంటుంది, అది అప్లోడ్ చేయాలి. బీటెక్ వాళ్ళైతే 8 సెమిస్టర్ మెమోస్కి సంబంధించిన ఒక సిఎంఎం ఇస్తారు, అన్ని మెమోస్ కలిపి ఒకే మెమోలో అది అప్లోడ్ చేయాలి. అండ్ పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే మీరు మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు, మీరు ఏ కాలేజ్లో డిగ్రీ ఆర్ బీటెక్ చేశారు, మీ నేమ్, మీ రోల్ నెంబర్. సో దానికి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే ఈ 2 సర్టిఫికేట్స్ అండ్ 10th మెమో ఈ 3 సర్టిఫికేట్స్ మీరైతే అప్లోడ్ చేయాలి. ఇవి మీరు స్కాన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మిగతాదంతా సర్టిఫికేట్స్లో ఉన్నాయి, మీరు డేటా మాత్రం ఇవ్వాలి. ఈ 3-4 సర్టిఫికేట్స్ మాత్రం మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. అండ్ ఫోటో సిగ్నేచర్ కూడా అడుగుతుంది, ఫోటో సిగ్నేచర్ కూడా మీరు అప్లై చేసుకోవాలి. అండ్ బేసిక్ 10th, ఇంటర్, అడ్రస్, బుక్స్కి సంబంధించిన అడ్రస్ కావచ్చు, క్యాస్ట్, సో అవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. అన్ని మీ సర్టిఫికేట్స్లో ఏవైతే ఉంటాయో అవి మీరు అప్లై చేసుకుంటే జరుగుతుంది. సో అప్లై లింక్, ఫీజ్ పేమెంట్ లింక్, అప్లికేషన్ వీడియో కింద లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ ఓపెన్ చేసుకొని మీరైతే వేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత ఫీజ్ పేమెంట్ లింక్ రాకపోతే మీరు 2-3 డేస్ వెయిట్ చేయండి. అప్పటికి రాకపోతే మీరు స్టడీ సెంటర్కి వెళ్ళండి. స్టడీ సెంటర్కి అయితే అందరూ వెళ్ళాల్సిందే. కొంతమంది ఫీజ్ పేమెంట్ లింక్ వస్తే ఫీజ్ పేమెంట్ లింక్ చేసుకొని వెళ్ళండి. ఫీజ్ పేమెంట్ లింక్ లేకపోతే డైరెక్ట్ స్టడీ సెంటర్కి వెళ్ళి 1 సెట్ ఆఫ్ జిరాక్స్ చేస్తే ఇచ్చేసిన తర్వాత 2-3 డేస్కి అది యాక్టివేట్ అవుతుంది. జస్ట్ మీరు స్టేటస్ చెక్ చేస్తూ ఉండాలి మీ యొక్క అప్లికేషన్ది. యాజ్ పర్ అఫీషియల్ డేటా మనకి లాస్ట్ డేట్ 7th ఆగస్ట్. సో 7th ఆన్ ఆర్ బిఫోర్ ఆగస్ట్ లోపు మీరైతే అప్లై చేసుకోవాలి. సో 99% డేట్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఎందుకంటే మొన్ననే రీసెంట్గా అప్డేట్ చేశారు. ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతామని పెట్టారు, మళ్ళీ అదే పీడిఎఫ్లో వాళ్ళు అప్డేట్ చేశారు. వితౌట్ ఎంట్రన్స్ అని ఉంటుంది, అది జస్ట్ క్వాలిఫికేషన్ పెట్టిస్తారు. సో లాస్ట్ డేట్ 7th ఆగస్ట్. 7th ఆగస్ట్ రోజు ఈవినింగ్ తెలుస్తుంది మనకు అప్లికేషన్ డేట్స్ ఇంక్రీజ్ అయినాయా లేవా. 99% ఇంక్రీజ్ చేస్తారు. కాకపోతే ఎవరైతే బిఎల్ఐసి ఇయర్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఆన్ ఆర్ బిఫోర్ 7th ఆగస్ట్ అప్లికేషన్ చేసుకోవాలి. ఫీజ్ పేమెంట్ కూడా అయిపోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ అప్లికేషన్ చేసుకొని తర్వాత ఫీజ్ పేమెంట్ చేస్తా అంటే కుదరదు. ఆన్ ఆర్ బిఫోర్ 7th లోపే మీరు అప్లికేషన్ ఫీజు కూడా చేసుకోవాలి, అప్పుడే మీ అప్లికేషన్ అయినట్టు. ఇంకొకసారి చెప్తున్నాను, అప్లికేషన్, ఫీజ్ పేమెంట్ రెండు అయిపోవాలి. ఫీజ్ పేమెంట్ తర్వాత స్టడీ సెంటర్కి ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. కాకపోతే ఫీజ్ పేమెంట్ లింక్ యాక్టివ్ అవ్వకపోతే ఆన్ ఆర్ బిఫోర్ 7th లోపు మీరు స్టడీ సెంటర్కి వెళ్ళి వాళ్ళు వెరిఫై చేస్తారు మీరు డిగ్రీ పాస్ అయ్యారు లేదా, దాని తర్వాత యాక్టివేట్ చేస్తారు. సో సింపుల్గా 7th లోపు మీ ఫీజ్ పేమెంట్ అయిపోవాలి. సో ఫీజ్ పేమెంట్ అవ్వకపోతే మీ అప్లికేషన్ అవ్వనట్టు. సో అప్లై చేయడం కన్నా ముందు మీరు ఏబీసీ ఐడి, డెబ్ ఐడి, ఏబీసీ ఐడి అయినా అపార్ ఐడి అయినా ఒకటే. ఏబీసీ ఐడి క్రియేట్ చేసుకోవాలి, నెక్స్ట్ డెబ్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. డెబ్ ఐడితో మీరు అప్లికేషన్ జనరేట్ చేసుకోవాలి. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. సో మీరు కింద వీడియో ఉంటుంది, వీడియో క్లిక్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. అండ్ ఏబీసీ ఐడి బై స్టూడెంట్ అప్డేట్స్, డెబ్ ఐడి బై స్టూడెంట్ అప్డేట్స్ వస్తాయి, వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ చూసి మీ మొబైల్లోనే మీరైతే చేసుకోవచ్చు. సో ఇవి మనకు బిఎల్ఐసి ఎవరైతే ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేద్దాం అనుకుంటున్నారో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు గైడెన్స్కి 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ సర్వీస్ కూడా ఉంటాయి 300 రూపీస్. కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, జస్ట్ మెసేజ్ చేయండి. సో దట్ మీకు ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత మీకైతే ఆ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.